సమర్థతతో నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మాట్లాడటం ఎవరికి విషయం మీద అవగాహన లేదు, కేవలం బురద తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా అంత నిజాయితీగా ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలవాలి. ఎందుకంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది అడగోల ప్రక్రియ అవుతుంది. ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోలుస్తూ అంకెలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను. 22-23లో మొదటి ధాన్యం ఓపెన్ చేయబడ్డది. ఈ సంవత్సరం 25 మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. 1 ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో 1 ఏప్రిల్ కంటే సుమారు ఒక 1 రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము, ప్రారంభించినము. పోయిన సంవత్సరం మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7031 ఉంటే ఈ సంవత్సరం 7149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అందులో 6919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనవి. పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి, పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 335. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడుతున్నారంటే, మేము ఇది చేసినాం అది చేసినాం మీరు చేయనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. 14 ఏప్రిల్ 2024కి 6919 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 14 ఏప్రిల్